లో ఉన్న కొత్త కలెక్షన్ శారీస్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు. మరి ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. హాయ్ సుబ్రహ్మణ్యం గారు, ఎలా ఉన్నారు? మాకు మా వ్యూయర్స్ కి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు మరియు డిజైనర్ సారీస్. పట్టు మరియు డిజైనర్ సారీస్. ఓకే అండి, ఫస్ట్ సారీ చూద్దాం. ప్యూర్ కంచి పట్టు మేడం. సారీ చూస్తే మనకి పళ్ళు పార్ట్ పింక్ కాంబినేషన్ ఇచ్చారు. పింక్ లో కూడా మనకి ఎండింగ్ వచ్చేసి ఒక కడి లైన్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత క్రాస్ లైన్స్ అనేది గోల్డ్ లైన్స్ ఇచ్చారు. సర్కిల్ డిజైన్ లో ఉన్న ఒక రుద్రాక్ష డిజైన్ అనేది ఇచ్చారు. ఒక లైన్ ఇచ్చారు. మళ్ళీ ఒక డ్రాప్ డిజైన్ తీసుకున్నారు. ఈ డ్రాప్ డిజైన్ లో కూడా మిడిల్ వచ్చేసి మనకి ఒక బ్లూ కలర్, కొంచెం పళ్ళుని ఎలివేట్ చేయడానికి బ్లూ కలర్ అనేది ఇచ్చారు. ఈ డ్రాప్స్ అనేది మనకు ఒక 15 దాకా ఇచ్చారు. మీడియం సైజ్ ఇచ్చారు. మళ్ళీ ఒక కడి లైన్ ఈ విధంగా తీసుకున్నారు. ఈ కడి లైన్ కూడా ఈ విధంగా ఎండింగ్ సేమ్ గా ఇచ్చారు మనకి. ఓకే, ఇది మనకి పళ్ళు వచ్చేసి పింక్ కాంబినేషన్ మీద గోల్డ్ జరీ వచ్చేసి 1 మీటర్ దాకా తీసుకున్నారు. శారీలో మనం షోల్డర్ కి అటాచ్డ్ గా అలాగే బాడీ పార్ట్ చూస్తే కనుక పైన వచ్చేసి మనకు ఒక కడి బార్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కడి బార్డర్ ఒక 7 ఇంచెస్ తీసుకున్నారు. దీనికి పైన వచ్చేసి పింక్ పట్టుది లైన్ వదిలేశారు మనకి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పళ్ళులో ఇంకొంచెం బార్డర్ ని ఎలివేట్ చేయడం కోసం బ్లూ తీసుకున్నారు. బాడీ పార్ట్ చూస్తే కనుక మనకి మంచి థ్రెడ్ వర్క్ అండి. మనకి ప్యూర్ థ్రెడ్ వర్క్ సిల్క్ కొంచెం సిల్క్ మిక్స్ అయింది. ఆరెంజ్ బేస్ తీసుకున్నారు. ఆరెంజ్ లో కూడా కొంచెం ఎల్లో మిక్స్ అయిన బేస్ తీసుకొని దీని మీద మనకి గ్రీన్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. అది కూడా కొంచెం జూట్ లాగా అనిపిస్తుంది మనకి. అక్కడక్కడ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. ఈ వర్క్ కూడా మనకి లైక్ క్రీపో వర్క్ అని ఫ్లవర్ డిజైన్ అలా ఇవ్వకుండా మనకి డిఫరెంట్ డిజైన్ అనేది ఇచ్చారు. మధ్యలో వచ్చేసి కొంచెం శారీని ఏదైతే ఎలివేట్ చేసామో బ్లూ కలర్ తో అదే డ్రాప్ డిజైన్ లో ఒక మనకి బాక్స్ తీసుకొని ఈ బాక్స్ లో కూడా ట్రయాంగిల్ షేప్ తో జూట్ అనేది మనకి ఎలివేట్ చేశారు. ఇది అనేది శారీకి ఆల్టర్నేట్ గా స్టెప్ బై స్టెప్ ఇచ్చారు మనకి. ఇదంతా వర్క్ కూడా మనకి చాలా స్పెషల్ గా ఉంటుంది. శారీ ఎండింగ్ వర్క్ కూడా ఈ కంచిపట్టు శారీ ఈ విధంగానే ఉంటుంది. కింద బార్డర్ కూడా పైన ఏ విధంగా బార్డర్ ఇచ్చారో పింక్ వదిలేసాం. నెక్స్ట్ కడి బార్డర్ అలాగే బ్లూ తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు ఏదైతే కలర్ తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది తీసుకున్నారు. పింక్ లో కూడా మనకి శారీలో ఇచ్చిన కొంచెం ఎల్లో షేడ్ అనేది కొంచెం కనిపిస్తుంది మనకి. ఎంత పడుతుంది శారీ కాస్ట్? 8,800. ఓకే, చూసారు కదా కంచిపట్టు శారీ. శారీ కాస్ట్ వచ్చేసి 8,800 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. ప్యూర్ షిఫాన్. మనం పట్టు చూసాం. పట్టు తర్వాత పట్టులో డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. డిజైన్ ప్యూర్ షిఫాన్ లో కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఓకే, మనం చూసిన శారీ ప్యూర్ షిఫాన్. మంచి లెమన్ ఎల్లో తీసుకున్నారు. ఈ లెమన్ ఎల్లో కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు మనకి షిఫాన్ అది. ఫస్ట్ మన ఈ బార్డర్ పార్ట్ చూద్దాం. బార్డర్ పార్ట్ చూస్తే కనుక పైన వచ్చేసి మనకు ఒక కట్ వర్క్ ఇచ్చారు. కట్ వర్క్ కూడా నెట్టెడ్ తీసుకున్నారు. నెట్టెడ్ మీద మనకి స్టోన్ వర్క్ అనేది కనిపిస్తుంది. గోల్డ్ జరీ వర్క్ అనేది కనిపిస్తుంది. స్టోన్ వర్క్ కూడా మనకి శారీకి బార్డర్ అనేది చాలా ఎలివేట్ గా గ్రాండ్ గా ఇచ్చారు. దానికి అటాచ్డ్ గా ఒక ఫ్లోరల్ ప్రింట్ అనేది బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ అనేది మనకి పళ్ళు ఎండింగ్ థర్డ్ సైడ్ ఎండింగ్ కింద కూడా 3 సైడ్స్ కూడా మనకి పళ్ళు బార్డర్ అనేది సేమ్ గా ఉంది. ఓకే, మిడిల్ పార్ట్ చూద్దాం. మనకి షోల్డర్ అటాచ్డ్ అలాగే బాడీ మిడిల్ పార్ట్ చూస్తే కనుక మంచి లెమన్ ఎల్లో మీద మనకి హనీ కలర్ తో ఉన్న స్టోన్ అనేవి కంటిన్యూస్ గా దగ్గరికి పేస్ట్ చేశారు. ఈ స్టోన్ వర్క్ కూడా మనకి చాలా హెవీగా ఉంది. మనకి ప్రెసెంట్ మార్కెట్ లో చూస్తే ఫ్లోరల్ ప్రింట్ బాగా రన్ అవుతుంది కాబట్టి మనకి శారీకి బ్లౌజ్ ప్లెయిన్ గా ఇవ్వకుండా ఫ్లోరల్ ప్రింట్ అనే బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ కూడా మనకి కలర్ కాంబినేషన్ చాలా చాయిసెస్ తీసుకున్నారు. హ్యాండ్స్ మనకి ఇంకా కొంచెం డిజైన్ గా ఇవ్వడానికి హ్యాండ్స్ కి ఈ విధంగా నెట్టెడ్ మీద వర్క్ అనేది ఇచ్చారు. ఎందుకంటే మనం పళ్ళులో బార్డర్ తీసుకున్నాం కదా, ఆ బార్డర్ లాగా మనకి ఇచ్చారు ప్లెయిన్ గా ఇవ్వకుండా. ఓకే, మనకి ఫ్లోరల్ ప్రింట్ తో బ్లౌజెస్ ఉన్నాయి కూడా, శారీస్ కూడా ఉన్నాయండి. ఇంకా నెట్టెడ్ లో కానీ కోటాలో 4 కలర్స్ వస్తాయి. ఓకే, సారీస్ కూడా ఉన్నాయి మనకి. సారీస్ కూడా మీకు అవైలబుల్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది? 3,500. ఓకే, మనం కంచిపట్టు సారీ చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఎస్పెషల్లీ చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది. ఏంటి అంటే కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ గా ఉంది మనకి సారీ. మనం చూస్తున్నాం కంచిపట్టు శారీ. మంచి బ్లూ కాంబినేషన్ అలాగే పింక్ తీసుకున్నారు. పళ్ళు చూద్దాం. ఫస్ట్ పళ్ళు చూస్తే మంచి పింక్ తీసుకున్నారు. ఈ పింక్ లో పళ్ళు వచ్చేసి ఇటు ఎండింగ్ మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది జరీతో లైన్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఒక కడ్డీ లైన్ కూడా ప్లెయిన్ గా కడ్డీ ఇవ్వకుండా క్రాస్ లైన్స్ అనేవి ఎలివేట్ చేశారు. ఈ ఎండింగ్ మనకి ఫ్లవర్ డిజైన్ కడ్డీ డిజైన్ అనేది సేమ్ గా ఉంది. మిడిల్ పార్ట్ చూస్తే కనుక ఒక లీఫ్ అనేది ఇచ్చారు. ఈ లీఫ్ కూడా మనకి జరీ వర్క్ అనేది ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసి మనకి సిల్వర్ కలర్ యూజ్ చేశారు. శారీ చూస్తే కనుక మంచి పింక్ కాంట్రాస్ట్ గా బ్లూ తీసుకున్నారు. అది కూడా బ్లూ వచ్చేసి చాలా డార్క్ తీసుకున్నారు. పైన బార్డర్ చూస్తే కనుక మనకి ఒక యాంటిక్ కలర్ లో ఉన్న కడి బార్డర్ అనేది ఇచ్చారు. అది కూడా ప్లెయిన్ గా వదిలేకుండా మనకి థ్రెడ్ వీవింగ్ అది కూడా మనకి పింక్ కాంబినేషన్ తీసుకున్నారు. పింక్ అలాగే కొంచెం యాంటిక్ కలర్ లో ఉన్న థ్రెడ్ వీవింగ్ అనేది మనకి ఉంది. ఇది కూడా ఒక లీఫ్ ఇచ్చారు. లీఫ్ కింద ఒక ఫ్లవర్ ఇచ్చారు. క్రీపో వర్క్ అనేది కూడా మనకి కంటిన్యూస్ గా కనిపిస్తుంది. చిన్నగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూద్దాం. మిడిల్ పార్ట్ చూస్తే కనుక ఒక మ్యాంగో బుటీస్ థ్రెడ్ వీవింగ్ అనేది మనకి కనిపిస్తుంది. జనరల్ గా జరీ చూస్తూ ఉంటాము, కానీ ఇది కొంచెం థ్రెడ్ వీవింగ్ మనకి స్పెషల్ గా ఉంది. అది కూడా ప్యూర్ మెటీరియల్. మనకి మధ్యలో డ్రాప్ వచ్చేసి ఒక ఆకు తీసుకున్నారు. అది మాత్రం మనకి పళ్ళు బార్డర్ లో ఉన్న కలర్ తీసుకున్నారు. అలా హైలైట్ చేశారు బుటీస్ అనేవి.
సో ఈ థ్రెడ్ వీవింగ్ అనే మ్యాంగో బుటీస్ వచ్చేసి శారీ ఎండింగ్ వరకు చాలా దగ్గరగా కంటిన్యూస్ గా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనం పళ్ళు పాటలో ఏదైతే పింక్ తీసుకున్నామో శారీలో ఏదైతే మ్యాంగో బుటీస్ వచ్చేసి థ్రెడ్ వీవింగ్ ఇచ్చామో అదే కాంబినేషన్ తో మనకి పింక్ బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చారు. బట్ మనకి ఈ బ్లౌజ్ ఇది అనేది గోల్డ్ కలర్ ఇచ్చారు. ఎంత పడుతుంది శారీ కాస్ట్? 10,500. 10,500. దట్టు మనకి డిజైనర్ శారీ పట్టులోనే మనకి కంచి పట్టు. చూసారు కదా, శారీ కాస్ట్ వచ్చేసి 10,500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. ఓకే, మనం చూసిన డిజైనర్ శారీ. ఓకే, ఇది క్రేప్, ప్యూర్ క్రేప్. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం ప్యూర్ క్రేప్ డిజైనర్ శారీ. శారీ వచ్చేసి మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ లో ఉన్న కలర్ తీసుకున్నారు. ఇది మొత్తం శారీ పళ్ళు పార్ట్ చూద్దాం. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తే మనం పైన ఒక బార్డర్, బనారస్ బార్డర్ అనేది మనకు ఒక 3 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. దానికి బీచ్ వర్క్ అనేది కూడా ఒక లేస్ అనేది ఇచ్చారు. 3 సైడ్స్ బార్డర్ సేమ్ గా, ఓకే 2 సైడ్స్ బార్డర్ మాత్రం సేమ్ గా ఉంది. మిడిల్ పార్ట్ చూస్తే కనుక మనకి ఒక డిఫరెంట్ డాట్స్ లాగా ఒక థ్రెడ్ వేవింగ్ అనేది ఇచ్చేసి దాని మీద సెల్ఫ్ కలర్ లో ఉన్న స్టోన్ అనేది ఇచ్చారు, బ్లూ కలర్ స్టోన్. ఈ స్టోన్ వర్క్ బుటీస్ అనేవి కూడా సెల్ఫ్ కలర్ తో శారీ ఎండింగ్ వరకు కంటిన్యూస్ గా రన్ అవుతాయి మనకి. ఓకే, మనకి ఈ శారీకి డిజైనర్ శారీకి ఎస్పెషల్లీ స్పెషల్ ఏంటి అంటే కింద నీ బార్డర్. మనకి ఈ బార్డర్ చూస్తే కనుక పైన ఏ విధమైన బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. దానికి అటాచ్డ్ గా నెట్టెడ్ మీద సీక్వెన్స్ బార్డర్ అనేది ఇచ్చారు. మనకి ఈ సీక్వెన్స్ బార్డర్ అనేది హెవీగా ఇచ్చారు, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ సీక్వెన్స్ బార్డర్ కి అటాచ్డ్ గా మనకి స్కర్ట్ బార్డర్ అనేది ఇచ్చారు. ఈ బార్డర్ కూడా మనకి నెట్టెడ్ మీద తీసుకున్నారు, క్రీమ్ కలర్ నెట్టెడ్, టోటలీ కాంట్రాస్ట్. మనకి బ్లూ కి క్రీమ్ ఇచ్చారు. ఈ సీక్వెన్స్ బార్డర్, స్కర్ట్ బార్డర్, అలాగే మనకి గోల్డ్ బనారస్ బార్డర్ అనేది శారీ ఎండింగ్ వరకు రన్ అవుతుంది. అలాగే కొంచెం ఎలివేట్ చేయడానికి మనకి శారీ కలర్ తో పైపింగ్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ చూస్తే మనకి బ్యాక్ కి మనకి ప్లెయిన్ గా ఇవ్వకుండా హెవీ వర్క్ అనేది ఇచ్చారు. మనం ఏదైతే స్కర్ట్ బార్డర్ లో కాంబినేషన్ ఉందో ఆ థ్రెడ్ వర్క్ అనేది మనకి ఈ విధంగా నెక్ కి చాలా హెవీగా ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా బార్డర్ యూస్ చేసుకోవడానికి బనారస్ బార్డర్ ఇచ్చారు. అదే విధంగా హ్యాండ్స్ కి కూడా మనకి ప్లెయిన్ గా ఇవ్వకుండా డిజైన్ హ్యాండ్స్ అనేది ఇచ్చారు. ఎంత పడుతుంది ఈ శారీ కాస్ట్? ఇది 5,800. 5,800. చూసారు కదా, శారీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, మరి స్పెషల్ కలెక్షన్ కదా. శారీ కాస్ట్ వచ్చేసి 5,800 రూపీస్ ఓన్లీ. మరి ఇప్పటి వరకు చూసిన పట్టులో వెరైటీస్ కానీ ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ కానీ డిజైనర్ శారీస్ కావాలి అనుకుంటే వెంటనే దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. అలాగే ప్రజ్ఞా శారీస్ వరకు ఇంకో బ్రాంచ్ కూడా ఉంది, ప్రజ్ఞ అనే నేమ్ తో, కుక్కట్పల్లి వివేకానంద కాలనీలో. అక్కడ కూడా మనకి ప్రజ్ఞా శారీస్ లో డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్, ఆల్ ఫ్యాబ్రిక్ శారీస్, పట్టులోనే వెరైటీ కలెక్షన్ ఆఫ్ శారీస్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి. వావ్, పట్టులో మనకి స్వర్ణధార పట్టు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఏంటంటే స్వర్ణధార పట్టు కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి గ్రీన్ తీసుకున్నారు, డార్క్ గ్రీన్ అసలు. అలాగే పళ్ళు చూద్దాం. ఫస్ట్ పళ్ళు చూస్తే కనుక మనకి మెజంతా పింక్ తీసుకున్నారు, టోటలీ కాంట్రాస్ట్ గ్రీన్ కి. ఈ మెజంతా పింక్ మీద మనం ఫస్ట్ కార్నర్ తీసుకుంటే ఒక థ్రెడ్ లైన్ గ్రీన్ కలర్ ఇచ్చారు, ఎందుకంటే బాడీ పార్ట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఒక జరీ లైన్స్ అనేది క్రాస్ లైన్స్ ఇచ్చారు. మిడిల్ లో చూస్తే ఈ శారీకి స్పెషల్ ఏంటంటే ట్రైబల్ డిజైన్ అనేది ఇచ్చారు. ఈ ట్రైబల్ పర్సన్ అనేది ప్లెయిన్ గా ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ మీద, మిగతాదంతా బ్యాక్ వచ్చేసి గోల్డ్ లైన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక లీఫ్ పార్ట్ కూడా ప్లెయిన్ గా ఉంది. ట్రైబల్ వాళ్ళ చేతిలో పెళ్లి వాయిద్యాలు వాయిస్తున్నట్టుగా అలా డిఫరెంట్ క్రియేటివిటీ అంతా మనకి ఈ శారీ మీద కనిపిస్తుంది. ఈ విధంగా ఈ ఎండింగ్ ఇచ్చారు. నెక్స్ట్ కూడా అదే ట్రైబల్ డిజైన్ ఈ ఎండింగ్ కి కూడా ఇచ్చారు. మధ్యలో వచ్చేసి మనకి పికాక్ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు పళ్ళులో. ఈ పికాక్ డిజైన్ కూడా ఒక పికాక్ అనేది పురివిప్పునట్టుగా ఉంది. మొత్తం అదంతా కూడా గోల్డ్ జరీతో ఇచ్చారు మనకి. నెక్స్ట్ శారీకి అటాచ్డ్ గా షోల్డర్ పార్ట్ అలాగే బాడీ పార్ట్ చూస్తే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పైన బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ తీసుకున్నారు, ఒక 6 ఇంచెస్. పళ్ళు కాంబినేషన్ తో ఒక పట్టు దీన్ని ప్లెయిన్ గా వదిలేశారు. ఈ మిడిల్ పార్ట్ లో మనకి చూస్తే కనుక ఒక ట్రైబల్ పర్సన్ బ్లూ కలర్ తీసుకున్నారు, జస్ట్ హ్యాండ్స్ అలా గాల్లోకి వదిలేసినట్టు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లీఫ్ పార్ట్ తీసుకున్నారు, అది కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ట్రైబల్స్ మనకి ఈ బాడీ పార్ట్ లోనే 3 వేరియేషన్స్ కాదు 4-5 వేరియేషన్స్ అనేవి క్లియర్ గా చూస్తే కనిపిస్తుంది. కింద బార్డర్ చూస్తే మనకి ఇంకా క్రియేటివ్ గా పళ్ళులో ఏదైతే ట్రైబల్ వర్క్ తీసుకున్నామో అదే ట్రైబల్ వర్క్ ఇచ్చారు. బట్ గోల్డ్ జరీ మీద కడ్డీ బార్డర్ పెద్దగా ఎక్కువగా తీసుకొని దాని మీద మనకి ఒక కాఫీ కలర్ డిజైన్ చేశారు. ఈ విధంగా ఈ డిజైన్ అనేది మనకి చాలా క్రియేటివిటీగా ఇచ్చారు, చాలా క్లియర్ గా ఉంది మనకి. అది కూడా కాఫీ కలర్ తీసుకున్నారు. మనకి బ్లౌజ్ చూస్తే కనుక మెజంతా పింక్ ఇచ్చారు, ప్లెయిన్ గా ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా కడ్డీ బార్డర్ పెద్దది ఇచ్చారు, కింద పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు. సో స్వర్ణధార పట్టు చాలా స్పెషల్ గా ఉంది కదా మనకి శారీ. ఓకే, ఎంత పడుతుంది మరి ఈ స్పెషల్ శారీ? 8,200 రూపీస్. స్వర్ణధార పట్టు. ఓకే, స్వర్ణధార పట్టులోనే ఇంకో వెరైటీ, చాలా డిఫరెన్స్ ఉంది ఫస్ట్ శారీకి ఈ శారీ. కానీ ఈ శారీ మనకి ఏంటి అంటే చాలా స్మూత్ గా ఉంటుంది, ఫ్యాబ్రిక్ అనేది చాలా స్పెషల్ గా ఉంటుంది. ఓకే, శారీ చూస్తే మనకి ఏంటంటే మంచి ఎల్లో కలర్ తీసుకున్నారు. పళ్ళు కూడా మనకి ఏంటి అంటే ఎల్లో తీసుకున్నారు, ఎల్లోలో కొంచెం పింక్ ఎలివేట్ చేశారు. ఈ శారీ మొత్తం ఒకే కలర్ ఇవ్వకుండా 2 కలర్స్ తీసుకొని శారీ ఎండింగ్ వరకు 2 కలర్స్ ని ఎలివేట్ చేశారు. సో శారీ పైన బార్డర్ చూద్దాం, ఒక పింక్ లో ఎల్లో మిక్స్ అయిన షేడ్ కనిపిస్తుంది. నెక్స్ట్ కడ్డీ లైన్ ఉంది, వచ్చేసి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. టెంపుల్ డిజైన్ లో కూడా మనకు ఒకటి గ్రీన్ ఇచ్చారు, ఒకటి బ్లూ ఇచ్చారు, మళ్ళీ అగైన్ ఒక గోల్డ్
టెంపుల్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇలా చూస్తే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ లో మనకి ఒక ట్రయాంగిల్ షేప్ అలాగే స్క్వేర్ షేప్ లో ఉన్నట్టు ఒక డిజైన్ అనేది గోల్డ్ జరీతో ఇచ్చారు. పైన బోర్డర్ కింద బోర్డర్ సేమ్ గా ఇచ్చారు, బట్ కొంచెం ఇంకా ఎలివేట్ చేయడానికి కట్టుకున్నప్పుడు స్టెప్స్ పెట్టుకున్నప్పుడు ఇంకా లుక్ మారడానికి మనకి ఇది అనేది లోటస్ డిజైన్ ఇచ్చారు. బ్లూ కలర్ తీసుకున్నారు. ఒక సన్ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. క్రీపో వర్క్ వచ్చేసి మనకి గోల్డ్ జరీతో ఇచ్చారు. ఈ డిజైన్ అనేది మనకి శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. క్రీపో వర్క్ వచ్చేసి గోల్డ్ తో. శారీ బ్లౌజ్ చూస్తే కనుక మనకి శారీలో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ తో మనకి ఎల్లో తో ఇచ్చారు, పింక్ తో ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా బార్డర్ ఇవి. ఓకే, స్వర్ణధార పట్టులోనే ఇంకో వెరైటీ మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎంత పడుతుంది కాస్ట్? ఇది 7200. 7200. ఓకే, చూసారు కదా స్వర్ణధార పట్టు. శారీ కాస్ట్ వచ్చేసి 7200 రూపీస్. నెక్స్ట్ శారీ చూద్దాం. అరుంధతి పట్టు మేడం. వావ్, అరుంధతి పట్టు. చూడగానే పట్టులో మనకి డిఫరెంట్ కలెక్షన్. శారీ కూడా అంతే సూపర్ గా ఉంది. కలర్ కాంబినేషన్ చాలా స్పెషల్ గా ఉంది అరుంధతి పట్టులో. శారీలో పళ్ళు పాటు చూద్దాం. మంచి ఎండింగ్ వచ్చేసి పింక్ తీసుకున్నారు. ఈ ఎండింగ్ పింక్ తీసుకున్నారు. ఇక్కడ మనకి టెంపుల్ డిజైన్ అనేది కూడా రెగ్యులర్ గా ఇవ్వకుండా కొంచెం స్టెప్ బై స్టెప్ ఒక స్టెప్ లాగా ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ లో కూడా మనకి ఇది అనేది డిజైన్ చాలా డిఫరెంట్ గా ఇచ్చి మధ్యలో బేస్ వచ్చేసి బ్లాక్ తీసుకున్నారు. ఇది అనేది గోల్డ్ కలర్ తీసుకున్నారు. సో పళ్ళుని ఈ విధంగా మనకి ఒక 1 మీటర్ దాకా ఇచ్చారు. ఈ ఎండింగ్ మాత్రం మనకి ఇక్కడ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఒకసారి బాడీ పార్ట్ షోల్డర్ పార్ట్ చూద్దాం. శారీలో మనం ఇది చూస్తే గనక మనకి గ్రే కలర్ తీసుకున్నారు, లైట్ గ్రే తీసుకున్నారు, అలాగే బ్లాక్ తీసుకున్నారు. ఇది కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా ఇటు ఎండింగ్ వచ్చేసి మనకి ఇక్కడ అనేది లైన్స్ ని క్లియర్ గా ఇచ్చారు. పైన బార్డర్ చూద్దాం. పైన బార్డర్ చూస్తే మనకి ఒక యాంటిక్ కలర్ లో ఉన్న బార్డర్ ఇచ్చేసి ఒక పెద్ద బార్డర్ ఇచ్చారు. మళ్ళీ సిల్వర్ తో ఒక లైన్ ఇచ్చారు. మళ్ళీ కడి బార్డర్ కొంచెం చిన్నది ఇచ్చి సిల్వర్ లైన్ అనేది ఇచ్చారు. ఓకే, మిడిల్ పార్ట్ లో మనకి ఈ విధంగా ఇక్కడతో డిజైన్ ఇచ్చి ప్లెయిన్ గా ఇచ్చారు కదా. కింద నీ లెంత్ చూస్తే గనక మనకి శారీస్ కి జనరల్ గా బుటీస్ చూస్తూ ఉంటాం, కానీ కామన్ ఇది వచ్చేసి చాలా స్పెషల్ గా డిఫరెంట్ గా ఇచ్చారు. ఏంటి అంటే మనకి బ్లాక్స్ లాగా ఇచ్చారు. ఒక పెద్ద బాక్సెస్ ని ఒక బ్లాక్ మీద ఎలివేట్ చేస్తూ గోల్డ్ తో ఇచ్చారు. మళ్ళీ ప్లెయిన్ గా ఇచ్చారు. మళ్ళీ అగైన్ బ్లాక్స్ అనేవి ఇచ్చారు. ఒక పెద్ద బాక్స్ తీసుకున్నారు. ఇది అనేది ఈ శారీకి చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. ఈ బ్లాక్స్ అనేవి కంటిన్యూస్ గా ఎండింగ్ వరకు రన్ అవుతాయి. బార్డర్ కూడా మనకి చూస్తే కనుక పెద్ద కడి బార్డర్ యాంటిక్ తో ఉన్నట్టుగా ఇచ్చారు. శారీకి బ్లౌజ్ చూస్తే మనము శారీలో యూస్ చేస్తాం కదా బ్లాక్, అదే ఫ్యాబ్రిక్ తో మనకి ఇచ్చారు. పట్టు ఫ్యాబ్రిక్ కదా అండి, ప్లెయిన్ గా ఇచ్చారు. హ్యాండ్స్ కి ఈ విధంగా బార్డర్, కింద కూడా మనకి ఈ విధంగా బార్డర్ ని ఇచ్చారు. ఎంత పడుతుంది శారీ కాస్ట్? 7800. 7800. మళ్ళీ దీంట్లో మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఉన్నాయా అరుంధతి పట్టులో? ఒక్కొక్కటి డిజైనర్ పీస్ సింగిల్ కానీ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఓకే, చూసారు కదా అండి అరుంధతి పట్టు. మరి అరుంధతి పట్టులోనే డిఫరెంట్ కలర్ చాయిసెస్ కూడా ఉన్నాయి. అలాగే డిఫరెంట్ డిజైనర్ శారీస్ కూడా అరుంధతి పట్టులో ఉన్నాయి. మరి ఇలాంటి కలెక్షన్ కావాలి, పట్టులోనే నెంబర్ ఆఫ్ కలెక్షన్ కావాలి, స్పెషల్ కలెక్షన్ కావాలి, వెరైటీస్ కావాలి అనుకుంటే వెంటనే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ ని విజిట్ చేయండి. అలాగే ప్రజ్ఞా శారీస్ వారికి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. కుక్కట్పల్లి వివేకానంద కాలనీలో ప్రజ్ఞా శారీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా మీకు ఏ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్ అవైలబుల్ లో ఉంటుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఫ్యాన్సీ కోటా. వావ్, ఫ్యాన్సీ కోటా, బట్ మనకు క్రియేటివిటీ అనేది కలంకారీ ప్రింట్ కనిపిస్తుంది. ఫస్ట్ శారీని చూద్దాం. శారీ చూస్తే మనకి శారీ బేస్ మొత్తం క్రీమ్ కలర్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ కి మన పైన 3 సైడ్స్ బార్డర్ చూస్తే కనుక ఒక కాటన్ బార్డర్ అనేది ఇచ్చారు. అది కూడా కాటన్ బ్లాక్ అండ్ గ్రే తో ఉన్న బార్డర్ ఇచ్చారు. ఇది కూడా మనకి ప్లెయిన్ గా కాకుండా క్రాస్ లైన్స్ గా ఇచ్చారు. 3 సైడ్స్ బార్డర్స్. ఓకే, మనకి ఇక్కడ వరకే అలా ఉంది. కొంచెం డిఫరెంట్. ఓకే, శారీలో బార్డర్ కూడా మనం చూస్తే వేరియేషన్ ఉంది. ఇక్కడ దాకా థిక్ బ్రాడ్ గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ లైన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. ఇలా 3 వేరియేషన్స్ అనేది శారీ పైన 3 బార్డర్స్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ పార్ట్ చూస్తే కనుక మనకి ప్రింటెడ్ మ్యాంగో బుటీస్ అనేవి ఇచ్చారు. అది కూడా క్రీమ్ మీద బ్లాక్ మ్యాంగో బుటీస్ ప్రింటెడ్ తో ఇచ్చారు. అక్కడక్కడ డాట్స్ కూడా ఇచ్చారు మనకి. ఈ పైన వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కింద శారీకి ఫ్యాన్సీ కోటాలో చాలా స్పెషల్ గా ఉంది అండి. మనకి కలంకారీ ప్రింట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఈ కలంకారీ ప్రింట్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు. ఆరెంజ్, గ్రే తీసుకున్నారు, హాఫ్ వైట్ తీసుకున్నారు, బ్యాంగిల్స్ వచ్చేసి బ్రౌన్ తీసుకున్నారు, పర్సన్ వచ్చేసి మంచి బ్రౌన్ షేడ్ లో ఇచ్చారు. ఇలా ఈ కలంకారీ ప్రింట్ అనేది ఒక పర్సన్ తీసుకున్నారు. మధ్యలో వచ్చేసి ఒక చెట్ల వర్క్ అనేది ఇచ్చారు. అలాగే మనకి జింకలు కనిపిస్తున్నాయి. ఇలా ఈ డిఫరెంట్ మనకి చాలా వేరియేషన్ ఉంది. మనకు ఒక ట్రైబల్ అనేది ఉట్టి పడుతుంది కలంకారీ ప్రింట్ తో. ఒక మనకి ఒక గడ్డి పొరక లాంటివి అన్ని కూడా చాలా క్రియేటివిటీగా కనిపిస్తుంది. శారీ ఎండింగ్ వరకు ఈ డిజైన్ అనేది కుండలు పట్టుకున్నట్టుగా పర్సన్స్ అనేది కంటిన్యూస్ గా రన్ అవుతుంది. మనకి బార్డర్ కూడా పైన కింద సేమ్. మనకి బ్లౌజ్ చూద్దాం ఒకసారి. శారీకి మనం ఏదైతే కాటన్ బార్డర్ యూస్ చేసామో అదే ఫ్యాబ్రిక్ తో కాటన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు మనకి. ప్యూర్ కాటన్ మనకి ఇది. ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది? ఓన్లీ 1000 మేడం. ఓన్లీ 1000. ఓహో, ఎందుకంటే
ఎందుకంటే సమ్మర్ బాగా ఉపయోగపడుతుంది. 1000 రూపీస్ దట్టు డిజైనర్ కనిపిస్తుంది మనకి. చూసారు కదా అండి, శారీ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ఓన్లీ. దీంట్లో మనకి డిఫరెంట్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మరి సమ్మర్ కి కావాల్సిన ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ కావాలనుకుంటే వెంటనే ప్రజ్ఞా శారీస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది జార్జెట్ శారీ మేడం. ఓకే, ప్యూర్ జార్జెట్ మనకి మంచి టమాటో కలర్ తీసుకున్నారు ఒకలాంటి. ఓకే, శారీ చూద్దాం. ఫస్ట్ చూస్తే మనకి శారీ కూడా ప్లెయిన్ గా ఇవ్వకుండా వ్రింకిల్స్ అనేవి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి మనకి. ఓకే, శారీ పైన బార్డర్ వచ్చేసి మనకు ఒక బనారస్ బార్డర్ ప్యాచ్ అనేది ఇచ్చారు, ఒక 2 ఇంచెస్ ఉంటుంది. అది కూడా మనకి టమాటోకి టోటలీ కాంట్రాస్ట్ క్రీమ్ ఇచ్చారు. ఇదంతా వ్రింకిల్స్ తో చాలా ప్లెయిన్ గా ఇచ్చారు. బార్డర్ అనేది 3 సైడ్స్ మనకి సేమ్ గా ఉంటుంది. ఓకే, ఈ శారీకి స్పెషల్ ఏంటంటే వ్రింకిల్స్ తో పాటు మనకి ఈ కింద బార్డర్ అనేది పళ్ళు పాటు నుంచి కింద వరకు మనకి సేమ్ డిజైన్ వర్క్ ఇచ్చారు, చాలా హెవీగా ఇచ్చారు. దట్టు మనకి ఒక లోటస్ అనేది కిందికి క్రీమ్ వర్క్, మనకి షైనీ థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తుంది. క్రీమ్ కలర్ తో ఒక లోటస్ కిందికి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి దానికి ఆపోజిట్ గా చూస్తున్నట్టు ఒకటి పైకి ఇచ్చారు, మళ్ళీ ఒకటి ఇంకో క్రీమ్ లోటస్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి ఇంకో అమీబా షేప్ లో ఉన్న థ్రెడ్ వర్క్ అనేది క్రీమ్ షైనింగ్ వర్క్ ఇచ్చారు. దీనికి మళ్ళీ కూడా మనకి సేమ్ ఇవ్వకుండా కొంచెం కాంట్రాస్ట్ గా బార్డర్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. క్రీపర్ వర్క్ వచ్చేసి మనకి జరీ థ్రెడ్ అనేది యూజ్ చేశారు. సో శారీకి బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్ ఇచ్చారు, టమాటోకి మనకి బార్డర్ ఈ విధంగా. శారీ మనకి స్పెషల్ గా ఉంది ఎందుకంటే ప్లెయిన్ సారీస్ బాగా రన్ అవుతున్నాయి. ప్లెయిన్ సారీస్ తో పాటు ఇలా జార్జెట్ లో డిజైన్స్ కూడా చాలా మంది ఇష్టపడతారు కాబట్టి. ఓకే, దీంట్లో మనకి వెరైటీస్ ఉన్నాయి, డిజైన్స్ మారుతూ. ఓకే, జార్జెట్ లో కూడా. ఓకే, చూసారు కదా, జార్జెట్ లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ తో ఉన్న సారీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇలా డిఫరెంట్ వర్క్ తో మనకి ఎంత పడుతుంది సారీ కాస్ట్? 1600 ఓన్లీ. ఓకే, జార్జెట్ కానీ మనం చూస్తుంది డిజైనర్ సారీ. ఇప్పటి వరకు పట్టులో వెరైటీస్ చూసాము, ఫ్యాన్సీ కోటాలో చూసాము, మన డిజైనర్ సారీస్ కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి అనమాట. ఓకే, సారీ చూస్తే మంచి యాష్ కలర్ లో డార్క్ తీసుకున్నాము, వచ్చేసి యాష్ కలర్. ఇది జార్జెట్ అనేది ప్లెయిన్ గా ఇచ్చేసారు, మిడిల్ పార్ట్ అనేది. పైన షోల్డర్ పార్ట్, ఎందుకంటే డిజైనర్ సారీస్ అనగానే ఎక్కువగా సింగిల్ స్టెప్ వేస్తూ ఉంటారు. అలా సింగిల్ స్టెప్ ని ఇమాజిన్ చేసుకొని మనకి ఈ పార్ట్ అనేది చాలా ఎలివేట్ చేశారు. సింగిల్ స్టెప్ వదిలేసినప్పుడు మంచి ఆరెంజ్ కలర్ షిమ్మర్ తీసుకున్నారు, టోటలీ కాంట్రాస్ట్ యాష్ కి ఆరెంజ్ కలర్ షిమ్మర్ బార్డర్ తీసుకొని ఒక 6 ఇంచెస్ దాని మీద మనకి కట్ వర్క్ అనేది ఇచ్చారు. దాని మీద కూడా మనకి నెట్టెడ్ తో ఉన్న కట్ వర్క్, ఒక ఫ్లవర్ అనేది కూడా పేస్ట్ చేశారు. ఈ బంచెస్ అనేవి మనకి దగ్గరగా షోల్డర్ పార్ట్ లో చాలా హెవీగా ఇచ్చారు సింగిల్ స్టెప్ వేసినప్పుడు. అలాగే ఈ సైడ్ కూడా మనకి హెవీగా ఇచ్చారు, ఎందుకంటే ఇది హ్యాంగ్ అవుతున్న పార్ట్ కాబట్టి హెవీగా ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం శారీకి మనం చూస్తే స్పెషల్ ఏంటి అంటే షోల్డర్ పార్ట్ లో ఏ విధంగా హెవీ బంచెస్ అయితే మనకి ఇచ్చారో అదే హెవీ బంచెస్ ఇవ్వకుండా మనకి సింగిల్ గా కొంచెం గ్యాప్ ఇచ్చేసి కింద స్టెప్స్ పెట్టినప్పుడు మనకి ఇంకా కొంచెం లుక్ రావడానికి ఇండివిజువల్ గా ఇచ్చారు. ఈ బంచెస్ కూడా కొంచెం గ్యాప్ ఇస్తూ మనకి దగ్గరగా ఇచ్చారు. అదే విధంగా ఒక లేస్ ని కూడా ఇచ్చారు మనకి. సో బ్లౌజ్ కూడా మనకి చూస్తే కనుక ప్యూర్ జార్జెట్ బ్లౌజ్ ఇచ్చారు యాష్ కలర్ తో. ఓకే, డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు మనకి శారీకి. ఏంటి అంటే మనకి షిమ్మర్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు, ఒక లేస్ ఇచ్చారు. బట్ ఇదంతా మనం శారీలో ఏదైతే బంచెస్ చూసామో పళ్ళు పాటలో, ఆ బంచెస్ అనేవి పెద్దగా ఇవ్వకుండా హ్యాండ్స్ కి యూస్ చేసుకోవడానికి చిన్న బంచెస్ అనేది ఇచ్చారు. 3/4 ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కాబట్టి 3/4 కి యూస్ చేసుకునే విధంగా ఇచ్చారు. ఓకే, మరి ఇంత స్పెషల్ కలెక్షన్ శారీ ఎంత పడుతుంది కాస్ట్? ఇది 3200 మేడం. ఎంత? 3200. ఓకే, డిజైనర్ శారీ చూసారు కదా. డిజైనర్ శారీస్ కూడా మనకి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. ఇలాంటి శారీస్ తో పాటు ఇంకొన్ని డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయి. శారీ కాస్ట్ వచ్చేసి 3200 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది డిజైనర్ శారీ మేడం. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ లంగా ఓని మోడల్ మనకి డిజైనర్ శారీ. శారీ పళ్ళు పార్ట్ చూద్దాం. ఫస్ట్ 2.5 మీటర్స్ వరకు మనకి పీచ్ కలర్ అనేది యూస్ చేశారు. అది కూడా మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇవ్వకుండా షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు మనకి. అది కూడా ఫాలింగ్ మెటీరియల్, మనకి స్టిఫ్ మెటీరియల్ కాదు. పైన బార్డర్ చూస్తే కనుక మనకి ఒక షిమ్మర్ బార్డర్ అనేది 2 ఇంచెస్ ఇచ్చాడు. పైపింగ్ వచ్చేసి పీచ్ కలర్ లో ఉన్న ఒక పైపింగ్ ఇచ్చారు. మధ్యలో వచ్చేసి రా సిల్క్ మీద మనకి మీనాక్షి వర్క్ అనేది కనిపిస్తుంది. మీనాక్షి వర్క్ అనేది చిన్న డిజైన్ ఇచ్చారు. మళ్ళీ పైపింగ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు. మీ మిడిల్ పార్ట్ లో పీచ్ కలర్ మీద వచ్చేసి గోల్డ్ బుటీస్ అనేవి ఇచ్చారు. గోల్డ్ బుటీస్ కూడా ప్లెయిన్ గా ఇవ్వకుండా చిన్న బుటీస్ ఇచ్చేసి వాటి మీద స్టోన్స్ అనేవి పేస్ట్ చేశారు, ఇంకొంచెం షైనింగ్ గా కనిపించడానికి, గ్రాండ్ గా కనిపించడానికి. ఈ బుటీస్ కూడా మనకి దగ్గరగా ఇచ్చారు. సారీలో 2.5 మీటర్ వరకు ఇచ్చారు. పళ్ళు 3 ఎడ్జెస్ కూడా మనకి ఈ విధమైన ప్యాచ్ మాత్రం రన్ అవుతుంది. ఓకే, మంచి పీచ్ కలర్. ఓకే, ఫ్రిల్స్ పార్ట్ చూద్దాం. ఫ్రిల్స్ ఫిల్స్ పట్ వచ్చేసి ఇంకా జూట్ నెట్టెడ్ ఇచ్చారు మనకి. ఓకే, మనం పీచ్ కలర్ కి టోటల్ కాంట్రాస్ట్ గా మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. అది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. జూట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఫ్రిల్స్ పార్ట్ మొత్తం ఇచ్చేసారు, క్రీమ్ కలర్ బేస్. కానీ కింద స్కర్ట్ బార్డర్ ఇచ్చారు మనకి శారీకి. ఇంకా డిజైనర్ శారీకి స్పెషల్ ఏంటి అంటే కింద స్కర్ట్ బార్డర్ ఇచ్చారు. పళ్ళులో ఏదైతే పీచ్ కలర్ తీసుకున్నామో అదే పీచ్ కలర్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాని మీద మనకి వర్క్ అనేది ఇచ్చారు. మనకి ఈ వర్క్ అనేది చాలా హెవీగా కనిపిస్తుంది. అది కూడా సన్న థ్రెడ్, జరీ థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తుంది. కింద
కొంచెం ఎలివేట్ చేయడానికి బీచ్ వర్క్ అనేది కనిపిస్తుంది. అది కూడా మనకి రెగ్యులర్ గా సేమ్ ఫ్లాట్ గా ఉండకుండా వేవ్ లాగా ఇచ్చారు. ఈ జూట్ నెటెడ్ అనేది మనకి శారీ ఎండింగ్ వరకు ఇలానే వస్తుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి కూడా ఇలానే వస్తుంది. ఓకే, బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగానే వస్తుందా? ఓకే, జూట్ నెట్టెడ్ ఇచ్చారు మనకి. అది కూడా జూట్ నెట్టెడ్ ట్రయాంగిల్ షేప్ క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, హ్యాండ్స్ కి కూడా బోర్డర్. ఎంత పడుతుంది ఈ శారీ కాస్ట్ మనకి? 3200 మేడం. ఎంత పడుతుంది? 3200. ఓకే, చూసారు కదా డిజైనర్ శారీ మనకి జూట్ నెట్టెడ్ వచ్చేసింది. శారీ కాస్ట్ వచ్చేసి 3200. మరి ఇలాంటి శారీస్ ని సొంతం చేసుకోవాలి, ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలి అనుకుంటే వెంటనే ప్రజ్ఞా శారీస్ ని విజిట్ చేయండి. విజిట్ చేయాల్సిన అడ్రస్ సాయిబాబా టెంపుల్ లేన్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్. అలాగే ప్రజ్ఞా శారీస్ వరకు ఇంకో బ్రాంచ్ కూడా ఉంది, ప్రజ్ఞా శారీస్ అనే నేమ్ తో మనకి కుక్కట్పల్లి వివేకానంద కాలనీలో. అక్కడ కూడా మనకి ఎలాంటి కలెక్షన్ కావాలి అంటే అలాంటి కలెక్షన్ లేటెస్ట్ కలెక్షన్ కూడా అవైలబుల్ లో ఉంటుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది ప్యూర్ కాటన్ కోట మేడం. శారీ చూస్తే బేస్ మొత్తం మనకి కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, దట్టు బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఈ బ్లాక్ కలర్ మీద మనకి చూస్తే గనక బర్డ్స్ అనేది చాలా ఎలివేట్ చేసి గ్రాండ్ గా ఇచ్చారు, మనకి హై రిచ్ ఇచ్చారు, లుక్ అనేది హెవీగా ఇచ్చారు. ఈ బర్డ్ డిజైన్ చూస్తే గనక దాని ఫేస్ పార్ట్ వచ్చేసి మనకి గోల్డ్ జరీ థ్రెడ్ అనేది యూస్ చేశారు, నెక్ పార్ట్ వచ్చేసి పింక్ థ్రెడ్ యూస్ చేశారు, మిగతా పార్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్ అలాగే పింక్ కాంబినేషన్ తో. ఈ బర్డ్ పార్ట్స్ అనేది మనకి పింక్, ఆరెంజ్, గోల్డ్ ఈ 3 కాంబినేషన్ తో ఈ బర్డ్స్ అనేది డిజైన్ చేశారు. ఈ బర్డ్స్ కూడా మనకి చాలా దగ్గరగా ఇచ్చి కొంచెం షైనీ థ్రెడ్ వర్క్ యూస్ చేశారు మనకి కాటన్ మీద. అందుకే మనకి శారీ వచ్చేసి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. సో 2.5 మీటర్స్ వరకు ఈ బర్డ్స్ అనేది చాలా హెవీగా ఇచ్చారు. పైన వచ్చేసి ఒక కడి బార్డర్ ఇచ్చారు మనకి, దానికి అటాచ్డ్ గా బర్డ్స్ కి యూస్ చేసిన పింక్ అనేది ఇచ్చారు. కింద బార్డర్ వచ్చేసి మనకి ఒక యాంటిక్ కలర్ లో ఉన్న కడి బార్డర్ అనేది ఒక 8 ఇంచెస్ దాకా ఇచ్చారు. కింద పింక్ లేస్ ని కూడా మనకి పింక్ పైపింగ్ లాగా ఇచ్చారు. సో శారీ ఎండింగ్ కాదు 2.5 మీటర్స్ వరకు ఈ బర్డ్స్ అనేది చాలా హెవీగా ఇచ్చారు. ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేసరికి మనకి కొంచెం తగ్గుతూ వచ్చాయి కదండి బర్డ్స్ ని. ఓకే, ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేసరికి ఈ బర్డ్స్ క్వాంటిటీ అనేది మనకి తగ్గించి ఇచ్చారు, కొంచెం దగ్గరగా ఇచ్చారు, బట్ కింది నుంచి ఇచ్చారు. యాజ్ టీస్ గా శారీ ఎండింగ్ వరకు ఇదే రన్ అవుతుంది. ఓకే, బ్లౌజ్ కి ఏ విధంగా ఇచ్చారు మనకి? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. ఓకే, ఎందుకంటే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తే మనకి బర్డ్స్ తో ఉన్న డిజైన్ ప్యాటర్న్ ఏదైనా పెట్టి స్టిచ్ చేయించుకోవడానికి బాగుంటుంది మనకి. బ్లౌజ్ పింక్, ఆరెంజ్, గోల్డ్ తో ఉన్న పైపింగ్స్ వేయించుకొని. ఓకే, ఎస్పెషల్లీ కాటన్ సమ్మర్ కి బాగా యూస్ అవుతుంది. ప్యూర్ కాటన్ కదా మనకి. కాటన్ కాటన్. ఓకే, బ్లాక్ కాకుండా కొందరు బ్లాక్ అంటే సమ్మర్ కదా, అలా కాకుండా ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి మనకి. వేరు మోడల్స్ ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, బ్యూటిఫుల్ గా ఉంది. ఎంత పడుతుంది శారీ కాస్ట్? 2200 మేడం. 2200. చూసారు కదా ఎంత కంఫర్ట్ గా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కోటా కాటన్, అలాగే డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. మరి శారీ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్ ఓన్లీ. ఇలాంటి కలెక్షన్ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే ఇమీడియట్ గా ప్రజ్ఞా శారీస్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు, ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ క్రియేటివిటీ ఉన్న బ్యూటిఫుల్ శారీస్ ని మాకు మా వ్యూయర్స్ కి చూపించారు. అలాగే వెడ్డింగ్ సీజన్ కూడా నడుస్తుంది, ఆ సీజన్ లో పట్టు శారీస్ లోనే మాకు వెరైటీ కలెక్షన్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్.